నమస్తే అండి. నమస్తే. పిఠాపురం ఏఈ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య తర్వాత ఆ ఇన్సిడెంట్స్‌కి సంబంధించి రోజుకొక ఒక రకంగా చెప్పాలంటే భయం అనిపిస్తోంది అండి. ఇప్పుడు సొసైటీలో మనందరం ఒక దగ్గరే ఉంటాం. కానీ మన జీవితాలలో ఇలాంటి అలజడులున్నాయా అనేది మీకు తెలీదు. మీ లైఫ్‌లో జరుగుతుంది. నాకు కూడా తెలీదు. బట్ రోజు మనం మాట్లాడుకుంటాం. చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాం. ఎక్కడో ఎండ్ ఆఫ్ ది డే ఆ పాయింట్ వచ్చేసరికి అరే! ఇలా జరిగిందా అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు చాలా మాట్లాడారు మీరు. వాళ్ళకి కలెక్టర్ వరకు వెళ్ళి వాళ్ళ బాధను, వాళ్ళ ఇబ్బందిని చెప్పుకోగలిగే యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేకపోయారు అని. ఇప్పుడు ఆ బుడ్డోడిని మాట్లాడినప్పుడు కలెక్టర్ గారి సమక్షంలో ఆ అబ్బాయి చెబుతున్నాడు. చిన్న పిల్లోడు. అమ్మను కొట్టేవాడు, మతంలోకి మారమన్నాడు. లేదు అంటే టెర్రరిస్టులకి నిన్నిచ్చేస్తాను అని బెదిరించాడు అంటుంది. అంత చిన్న పిల్లోడికి ఎవరో ఫీడ్ చేస్తే చెప్పారు అని అనుకోవడానికి కూడా లేదు. అంటే విన్నాడు ఆ అబ్బాయి కదండీ! ఏం విన్నాడు. జరుగుండొచ్చంటారు? ఇదే జరిగింది. ఇంక వేరే ఏం లేదు. ఇక్కడ ఏంటి అంటే ఇతను ప్లాన్ ప్రకారం వీళ్ళ ఇంట్లోకి ప్రవేశించగలిగాడు. దానికి కొంత అవకాశం సౌజన్య కూడా ఇచ్చింది. ఇచ్చారు. అవును. ఇచ్చినప్పుడు వీళ్ళకి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ కొనసాగుతుందని పోలీసులు కూడా చెప్పారు. అసలు ఈ రిలేషన్షిప్ ఎలా వచ్చింది? ఈ ఈ ఈ అబ్బాయిని రైఫిల్ షూటింగ్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే స్కూల్లో ఉంది. అక్కడ ఇతను కోచ్. అయితే స్కూల్ వాళ్ళు తీసేశారు ఇతన్ని. ఇతను ఏం చేశాడు అంటే ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి నేను కొత్తగా అకాడమీ పెట్టుకుంటున్నాను, ఇక్కడికి వచ్చేసేయచ్చు మీరు అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అందరికీ చెప్పాడు అట. అందరికీ చెప్పాడు. అందరూ వెళ్ళారు. అంటే ఇష్టమైన వాళ్ళు వెళ్ళారు, అదే. కంటిన్యూ చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళారు. వెళితే ఇప్పుడు ఈమె కొడుకుని తీసుకొని వెళ్ళేది రైఫిల్ షూటింగ్కి. అలా తీసుకుని వెళ్ళిన టైంలో ఈమె ఫోన్లో ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఫోన్లో మాట్లాడుకుంటా ఉంది. అది ఇతను విన్నాడు. సో అర్థమైంది అతనికి వీళ్ళ ఇంట్లో కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, వైఫ్కి హస్బెండ్కి పడట్లేదు. ఈమె చూస్తే ఇప్పుడు రైఫిల్ షూటింగ్ దాకా చేర్పిస్తున్నారు అని అంటే వాళ్ళు కొంచెం వెల్ ఆఫ్ అయితేనే చేర్పిస్తారు. ఇప్పుడు ఆమెను చూస్తే కూడా ఆమె వేసుకునే బట్టలు కావచ్చు, ఆమె వచ్చే కారు కావచ్చు, ఇవన్నీ చూస్తే వెల్ ఆఫ్ ఫ్యామిలీ లాగా ఉంది. పైగా వెల్ ఆఫ్ ఫ్యామిలీ కాకోకుండా ఇంట్లో కుంపట కూడా ఉంది. ఇంకేంటి నాకు కావాల్సింది దొరుకుతుంది అని అనుకున్నాడు. అనుకుని నెమ్మదిగా ఆమెతోటి మాటలు కలిపి నాకు ఒక లాయర్ తెలుసు అని చెప్పి ఈమెకి అసలు మొత్తం విషయాలు ఏంటి మొత్తం కనుక్కొని ఇంకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న గ్యాప్ని ఇతను బాగా సద్వినియోగం చేసుకుని ఈ పిల్లాడిని బాగా గ్రూమ్ చేయటం మొదలెట్టాడు. ఏంటి రైఫిల్ షూటింగ్లో కావచ్చు, బయటికి తీసుకెళ్ళటం కావచ్చు, ఆడించటం కావచ్చు. ఇంకా ఆమె ఏమనుకుంది, నేను అసలు నా కొడుకు ఇలాంటి తండ్రి కావాలి అని అనుకున్నాను. నేను ఇంత యాక్టివ్గా, ఇంత ప్రేమగా, ఇంత బయటికి తీసుకెళ్ళి కోరుకున్నాను. కానీ నా భర్త ఏమో దే ఎక్కడికి తీసుకెళ్ళడు, బాగా కలవడు, సోషలైట్ కాడు, ఏవో బాగా దగ్గర కుటుంబాల్లో పెళ్ళిళ్ళకి తప్పితే దేనికి తీసుకెళ్ళడు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈమెకి ఇతను బాగా నచ్చేశాడు. అతనికి కూడా కావాల్సింది అదే. అతని ప్లాన్ అది. ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయి ట్రాప్ అయిపోయింది. ట్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా ఇక వీళ్ళ ఇంటికి రావడం మొదలెట్టి ఇంకా వాళ్ళ హస్బెండ్ అడ్డుగా అనిపిస్తున్నాడు. ఇతనికి ఏంటి, ఈ అమ్మాయి ఒక్కటే కాదు కావాల్సింది, ఈ అమ్మాయి చుట్టూ ఉన్న ఆస్తులు కూడా కావాలి. అందుకని మొదటగా ఎవరిని లేపేయాలి అని ఆలోచిస్తే ఆ భర్త కనిపించాడు. ఆ భర్త కనిపిస్తే అతనికి ఏదో సందర్భంలో ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి ఇచ్చాడు. అయితే ఇలా జరగడం వెనక మేడం నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు సైనైడ్ అని అంటే తెలిసిపోతుంది నీ మరణం ఎలా జరిగింది అని. ఇప్పుడు అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఎందుకు ముందుగానే గుర్తించలేదు? ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయలేదు? సాధారణంగా డాక్టర్స్కి తెలిసిపోతుంది ఏదో జరిగింది అని, వాళ్ళే పోలీస్ కంప్లైంట్లు ఇస్తూ ఉన్న సందర్భాలు చూసాం కదా. కాదమ్మా, ఫిజియోథెరపీ టైంలో జరిగింది అది అని చెప్పారు. అతనికి మరి అతని అనారోగ్యం ఏంటో ఎక్కడా రాయట్లేదు. అయితే ఇప్పుడు అతను బహుశా ఇంటి దగ్గర చనిపోయాడు అనుకోండి,
అనుమానాస్పద మృతి అని ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే తప్పితే పోలీసులు రారు మన ఇంటికి. ఎవరో ఒకరు కంప్లైంట్ చేయాలి వెళ్ళి, ఈ మృతి పైన అనుమానాలు ఉన్నాయి అని. ఈవెన్ మన ఇంట్లో ఒక ఆత్మహత్య జరిగితే కూడా దీనిపైన ఎవరు కంప్లైంట్ చెయ్యరు అని గనక మనం రాసిస్తే, దీనిపైన ఇంకెవరు చేసేవాళ్ళు లేరు అంటే హాస్పిటల్ వాళ్ళు పోలీస్ కేసు చెయ్యరు, పోస్ట్ మార్టం కూడా చేయరు, బాడీని ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ చూసేది ఏంటి అంటే ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ చేశారా, అతని మృతి గురించి ఎవరు కంప్లైంట్ చేయలే. ఎవరు చెప్పారు? ఇది మొదటిసారిగా చెప్పింది ఎవరు? సౌజన్య చెప్పింది. అంటే ఇతను ఇలా చేయబోతున్నాడు, చేశాడు అనేది సౌజన్యకి తెలుసు. ఈ సౌజన్యకి ఈ సంగతి తెలుసు అనేది అతను ఒక బ్లాక్మెయిల్ పాయింట్ కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు పోలీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? వెళితే తీగలాగితే డొంక కదిలితే జైలుకు పోతారు. చచ్చి బతికిపోవడం అంటే ఇదే. బతికుంటే జైలుకి వెళ్ళాలి, అదేదో చచ్చిపోతే పోలా. సరే, ఇదంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అతను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి ఈ అమ్మాయి అడ్డం పడింది. అడ్డం పడితే అప్పుడు అతను మిమ్మల్ని చంపేస్తాను, మీకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, అవన్నీ అందరికీ చెప్తాను అని అనేసరికి ఈ మూకుమ్మడిగా ఈ ఫ్యామిలీ ఈ విధంగా చేసుకోవడం వెనకమాల మన పరువు పోతుంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఒక పరువు అనేది ఉంటుంది. మన అమ్మాయి ఇలా భర్త ఉండగా ఇంకొక అతనితో స్నేహంలో ఉంది, ఆ స్నేహం కోసం అతనితో కలిసి భర్తను చంపేసింది అనేది, దీనికి సంబంధించి ఏవైతే అతనితోటి ఉన్న సంబంధం గురించిన వీడియోలు కానీ బయటకు వచ్చినాయి అంటే మన పరువు ఉంటుందా? ఇంక బతికేంటి ఉపయోగం అనుకున్నారు వాళ్ళు. అందుకు చనిపోయారు వాళ్ళు, అందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఏది ఏమైనా నదిలో దూకి ముగ్గురు, ఇతను భర్త, నలుగురు చావుకి కారణమయ్యాడు ఈ సాదిక్. అయితే ఇప్పుడు పిల్లవాడి గురించి కలెక్టరు పోలీసు ఆఫీసర్ తోటి మీటింగ్లో మొత్తం ఆ పిల్లాడితో చెప్పించారన్నమాట. ఈ పిల్లాడిది వాంగ్మూలం అది. ఇప్పుడు పిల్లాడు ఐ విట్నెస్ కదా, అందుకని అది ఒక సాక్ష్యాధారం కింద. ఇప్పుడు పిల్లలతో సాక్ష్యాలు చెప్పించుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఓపెన్ కోర్టుల్లో అట్లాంటి చోట పిల్లల వాంగ్మూలాలు తీసుకోరు, ఇలా ప్రైవేట్ ప్లేసెస్లోనే తీసుకుంటారు. అందుకని ఆయన ఆఫీస్కి తీసుకొచ్చి, అంటే కేసు తీవ్రత కోసం కలెక్టర్ దగ్గరికి ఆ ఏరియా ఎంపీ తీసుకొని వచ్చారు. తీసుకెళ్ళి పరిచయం మాట్లాడిచ్చారు. ఏదైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. కానీ టెర్రరిస్టులకు అమ్మేస్తాను అన్న మాట అబ్బాయి నోట్లో నుంచి వచ్చిందండి. అదే ఇప్పుడు ఏం చెప్పాడు అతను? లింకులు ఉన్నాయా? లేదు, అవన్నీ బెదిరింపులే. అసలు ఏం చెప్పాడు? సౌజన్య 4 పేజీలు ఉత్తరం రాసింది. 18 పేజీలు అంటే ప్రెస్కి 5 పేజీలు ఉత్తరం వచ్చింది. దాంట్లో ఏముందంటే, ఇతను నాకు పోలీసులు అందరూ తెలుసు, రౌడీ గ్యాంగులు తెలుసు, ఈ రౌడీ గ్యాంగులకి నేనే ఆయుధాలు అందిస్తాను అని చెప్పి ఈ అమ్మాయిని తనను భయపెట్టేవాడని రాసింది. అలాగే వాళ్ళ చెల్లెలకి పెళ్లి చేస్తే కూడా, చెల్లెలకో అక్కకో పెళ్లి చేస్తే కూడా అతన్ని కూడా ఇలాగే హింసించి అతని మీద పోలీస్ కేసు పెట్టించి సిస్టర్ చేత అతన్ని జైల్లో పెట్టించాడు. అది కూడా నేనే చేశాను అని చెప్పాడు ఈ అమ్మాయికి. అంటే ఈ అమ్మాయిని ఒక రకంగా ఒక చక్రబంధంలో పద్మవ్యూహంలో ఇరికించేసేసాడు, బంధించేసేసి ఇంకింతే, నాకు ఎదురు తిరిగితే నీ జీవితం ఇంతే అన్నట్లు ఆ అమ్మాయికి భయపెట్టాడు అనమాట. నేను టెర్రరిస్టులకు అమ్మేస్తాను. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు అతను సాదిక్ కాబట్టి దీన్ని ఇంకో రకంగా తీసుకెళ్తున్నారు. కానీ కొంతమంది ఏమండి, ఇట్లా మోసం చేసిన వాళ్ళల్లో హిందువులు మోసం చేయలేదా? ఎందుకు లేదు? క్రిస్టియన్ని మోసం చేసుకోవటం. ఇప్పుడు గుడిలో అత్యాచారాలు జరిగినాయి అని అన్నప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళు హిందువులే, గుడిలో ఉన్నవాళ్ళు హిందువులే. అక్కడ దాకా ఎందుకు? అయోధ్య రామాలయంలో విరాళాలు
దొంగతనం చేసిందంతా హిందువులేగా, అక్కడ ఉన్నదంతా. అక్కడ వచ్చి ఉన్న క్రిస్టియన్లో ముస్లింలు ఉన్నారు అక్కడ. అందుకని కులాలకి మతాలకి అతీతంగా ఉంటుందండి ఏది నేర మనస్తత్వం. నేరస్తుల్లో మనం కులాలు మతాలు కాదు ఎతకాల్సింది. ఆ నేర మనస్తత్వం ఎందుకు వచ్చింది అతనికి సహకరించిన ఉపకరించిన అవకాశాలు ఏంటి అనేది చూసుకోవాలి. అందుకే దయచేసి ఆడపిల్లలు ఎవరైనా సరే మీ భర్తలతో మీకు సమస్యలు ఉంటే, సర్దుకు పోలేము అనుకుంటే, కష్టము కలిసి బతకడం కష్టము అనుకుంటే చక్కగా విడిపోండి. ఇవాళ విడాకులు తీసుకున్న ఆమెకి కాస్త సొసైటీ నుంచి ఏమన్నా వేధింపులు ఉంటే ఉండొచ్చుగాక, వాటిని కూడా అధిగమించవచ్చు. అవును, ఇలాంటి సమస్యలు ఇలాంటి వాటి జోలికి మట్టుకు వెళ్ళకూడదు. మీకు పెళ్ళయ్యి మీ భర్తతో విడాకులు తీసుకోకుండా, అలాగే ఇంకొక విడాకులు తీసుకొని అతనితోటి స్నేహానికి వెళ్ళొద్దు. వెళితే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.